పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ప్రయాగ్రాజ్ కుంభమేళలో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచినటువంటి మోనాలిసా అనేటువంటి ఒక యువతి గురించి సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి. ఆమె గురించి అసలు కుంభమేళలో ఇంకా వేరే ఏం టాపిక్ లేదు, ఇంకేం కనిపెట్టలేదు అన్నంత రేంజ్లో చర్చ కొనసాగుతుంది. సో అది వేరే టాపిక్ అయినప్పటికీ ప్రస్తుతం ఈ అమ్మాయి గురించి, ఆమె అందం గురించి సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ట్రోలింగ్ కొనసాగుతుంది. ఒకవైపు తేనె కళ్ళు, డస్టీ స్కిన్, అదేవిధంగా సింపుల్ హెయిర్ స్టైల్తో చాలా సింప్లీగా చామంచాయ కలర్లో చూడ్డానికి ఇన్నోసెంట్గా కనిపించేటువంటి ఈ యువతి అక్కడ ఉన్నటువంటి మిగతా ప్రేక్షకుల్ని, ప్రజలందరినీ కూడా అట్రాక్షన్ గురి చేస్తుంది. అంటే ఆమె మాట్లాడేటువంటి మాట విధానం కానీ, ఆమె వచ్చినటువంటి వారందరికీ ఇస్తున్నటువంటి జవాబు కానీ, ఇవన్నీ కూడా ఆమె సింప్లిసిటీని మరింతగా పెంచినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఇప్పుడు ఆమెకి ఎంత ఫేమ్ వచ్చిందంటే ఒక చిన్న వీడియోల ద్వారా సోషల్ మీడియాలో దాన్ని వైరల్ చేయడంతో 100 ఫాలోవర్స్ ఉన్నటువంటి ఇన్స్టాగ్రామ్లో ఆమెకి సుమారుగా 9 లక్షల వరకు ఫాలోవర్స్ ఇప్పుడు పెరిగినారు. ఇన్స్టాగ్రామ్లో 1 మిలియన్, ఇంకొంత సమయంలోనే 1 మిలియన్ కూడా దాటేటువంటి అవకాశం ఉంది. మోనాలిసా అనేటువంటి పేరున్నటువంటి ఈ యువతి ఇండోర్కి సంబంధించినటువంటి యువతి. ప్రయాగ్రాజ్లో కుంభమేళ జరుగుతున్నటువంటి సందర్భంలో అక్కడ తన ఉపాధి నిమిత్తం పూసలు, అదేవిధంగా రుద్రాక్ష మాలలు, మిగతా దండలు అమ్ముకునేందుకు తన జీవనోపాధి కోసం అక్కడికి వచ్చి అమ్ముకుంటున్నటువంటి క్రమంలో ఎవరో కొంతమంది నెటిజన్లు చేసినటువంటి వీడియో వైరల్ కావడంతో ఆమె అందాన్ని పొగుడుతూ వీడియోలు తీస్తూ పోస్ట్ పెట్టడంతో అది ఒకరి తర్వాత ఒకరికి ఇట్లా స్ప్రెడ్ అయిపోయింది. అది ఎంత స్థాయిలో స్ప్రెడ్ అయిందంటే ఇప్పుడు కుంభమేళకు వెళ్ళినటువంటి వ్యక్తులందరూ కూడా ఆమె ఎక్కడ కనపడ్డా కూడా ఆమె చుట్టూ చేరి ఆమెను వీడియోలు తీస్తూ పూర్తి స్థాయిలో ఆమెతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేసేటువంటి అంత దూరం కూడా వెళ్ళింది. ఇప్పుడైతే అది ఏ పీక్స్కి వెళ్ళిందనంటే ఆమె ఒక ఇండియాలోనే మోస్ట్ సెలబ్రిటీ అనే స్థాయికి చేరినటువంటి సందర్భంలో ఆమె రెగ్యులర్గా అక్కడికి వెళ్ళి జీవనోపాధి కోసం ఎంతో కొంత రోజుకు అమ్ముకొని పూట గడుపుకునేటువంటి క్రమంలో అక్కడికి వచ్చినటువంటి తన ఉపాధిని కూడా ఇప్పుడు బంద్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆమె ఎక్కడ కనపడ్డా, ఎక్కడ ఆ దండలు అమ్మడం కోసం ప్రయాగ్రాజ్లో ఉన్నటువంటి జనసంద్రం మధ్య నడుచుకుంటూ వెళ్తూ ఆమె తీసుకొచ్చినటువంటి దండలు కానీ, ఆ మాలలు కానీ వీటిని అమ్ముకునేటువంటి క్రమంలో ఆ మార్కెట్ అంతా కూడా ఇప్పుడు లేకుండా ఆమె చుట్టూ ఎప్పుడు ఎవరు చూసినా కూడా ఆమె చుట్టూ చేరి సెల్ ఫోన్లు పట్టుకొని సెల్ఫీలు తీసుకోవడం, వీడియోలు తీయడము, ఆమెను మాట్లాడడము. సో ఆమె అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఇంకెక్కువగా ఆమెతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేయడం, ఆమెతో ఫన్నీగా ట్రోల్స్ చేయడం, అక్కడే కొంతమంది యువకులు ఇంకొంతమంది అడ్వాంటేజ్ తీసుకొని ఆమె పైన సెటైర్లు వేయడం, ఇలా రకరకాల ప్రయత్నాలు ఆమెను ఇప్పుడు ఇబ్బందికి గురి చేసేటువంటి పరిస్థితి ఏర్పడినట్టుగా తెలుస్తుంది. బాలీవుడ్లో అవకాశం వస్తుందంట, నీకు చేస్తావా, ఎంత డబ్బులు తీసుకుంటావు ఏంటి, ఇలా రకరకాలుగా ఆమె రివర్స్లో ఏది అనలేనటువంటి ఒక ఇన్నోసెంట్ గర్ల్గా మనకు ఆ వీడియోలు చూస్తే కనపడుతుంది. ఈ కారణంగా అక్కడికి వచ్చినటువంటి చాలామంది యువకులు కానీ, మిగతా వారందరూ కానీ నిత్యం క్షణం తీరిక లేకుండా ఆమె చుట్టూ చేరి వీడియోలు, ఫోటోలు, మాట్లాడేటువంటి ప్రయత్నము, ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడి చుట్టూ ఈ గుంపు అంతా కూడా వెళ్ళడం, ఈ ప్రయత్నంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నట్టుగా కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఆమె ప్రస్తుతం ప్రయాగ్రాజ్లో దండలమ్ముకోవడానికి అక్కడికి వచ్చినటువంటి కుంభమేళకు వచ్చినటువంటి ఆ యువతి అక్కడి నుంచి నేరుగా మరలా ఇంటికి వెళ్ళిపోయినట్టుగా కూడా ఒక వార్త వైరల్గా మారింది. ఆమె ప్రస్తుతం అక్కడ బిజినెస్ చేసుకోలేనటువంటి పరిస్థితి. అంతేకాకుండా అనూహ్యంగా వచ్చినటువంటి రెస్పాన్స్, ఈ స్టార్డమ్, ఈ ఫాలోయింగ్ ఇదంతా చూసి కొంత ఆందోళనకు కూడా గురయ్యేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆమె చుట్టూ ఎవరు కూడా ఇంకా ఎక్కువ మంది ఉన్నట్టు కనిపించట్లేదు. గుంపు ఎక్కువ అయిపోయి అక్కడున్నటువంటి వ్యక్తులు మరింత ఇబ్బంది పెడితే దాన్ని తట్టుకోవడానికి కూడా ఆమె పక్కన 4-5 వ్యక్తులు కూడా ఉన్నట్టుగా ఎవరు కనిపించట్లేదు. కాబట్టి ఈ కారణం చేతానే ఆమె తన ఆత్మరక్షణ కోసం అక్కడి నుంచి ఇండోర్కు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఇండోర్కి వెళ్ళినటువంటి ఆమె కొద్ది రోజుల పాటు ప్రస్తుతం ఆ జనసంద్రానికి కొంత దూరంగా ఉండాలనేటువంటి ఆలోచనకు వచ్చినట్టుగా కనపడుతుంది. అక్కడికి వచ్చినటువంటి ఇండోర్లో కూడా ఆమె ఉన్నటువంటి స్వస్థలానికి దగ్గర కూడా ఇప్పుడు భారీ స్థాయిలో యూట్యూబర్స్ కానీ, మిగతా నెటిజన్స్ అందరు కానీ అక్కడికి వచ్చి ఆమె గురించి ఆరా తీసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా కనపడుతుంది. సో ఒకటి, సోషల్ మీడియా తీసుకువచ్చేటువంటి స్టార్డమ్ ఎంత హైని క్రియేట్ చేస్తుందో అదేవిధంగా వారి యొక్క వ్యక్తిగత జీవితాలపైన కూడా అంతే ప్రభావాన్ని చూపిస్తుంది. ఆమె నిన్న మొన్నటి దాకా నార్మల్గా తన పని తాను చేసుకునేటువంటి ఒక మహిళ ఈరోజు తన వృత్తిని ఇప్పుడు చేసుకోలేనటువంటి పరిస్థితి. ఇంత ఫాలోయింగ్ వచ్చింది కాబట్టి
మంచిగా జరుగుండొచ్చు, రేపొద్దున ఇంకేదైనా అవకాశాలు రావచ్చు, ఆ అమ్మాయికి ఇంకా అద్భుతంగా ముందుకు వెళ్ళడానికి ఇంకా బ్రాండింగ్ కానీ ఇంకేమైనా రావచ్చు. బట్ ప్రస్తుతానికి దీన్ని డీల్ చేసేటువంటి పద్ధతిలో ఆ అమ్మాయి కొంత అసౌకర్యానికి గురైనట్టుగా తెలుస్తుంది. ఆ మోనాలిసా అనేటువంటి యువతి చాలా చక్కటి ఎక్స్ప్రెషన్స్ తోటి, కళ్ళ ఎక్స్ప్రెషన్స్ తోటి వచ్చిన వాళ్ళందరినీ కూడా పద్ధతిగా మాట్లాడుతూ, సంప్రదాయ దుస్తుల్లో ఉంటూ, ఎవరితో కూడా చిరాకు పడకుండా, ఎవరిని కూడా ఇరిటేట్ చేయకుండా, ఎవరు ఇరిటేట్ చేసినా కూడా కోపగించుకోకుండా చాలా నీట్గా పద్ధతిగా ఆన్సర్ ఇస్తూ ఆమె ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో, అది మరింత డోస్ ఎక్కువ అవుతున్న క్రమంలో, లక్షల ఫాలోవర్స్ పెరుగుతూ నిత్యం మరింత మంది తన చుట్టూ చేరినటువంటి క్రమంలో కొంత అసౌకర్యానికి గురై ఇండోర్కి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. దీంతో ప్రయాగ్రాజ్ కుంభమేళ వద్ద ప్రస్తుతం ఈ మోనాలిసా యువతికి సంబంధించి ఎవరు కూడా అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా ఈ యువతి ఎక్కడుందా అని సెర్చ్ చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంతేకాకుండా నెటిజన్లు అయితే భారీ స్థాయిలో ఎవరి మోనాలిసా, ఆమె నేపథ్యం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది ఏంటంటే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సెర్చ్ చేస్తున్నారు. అన్ని వెబ్సైట్లలో కానీ, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో కానీ, మిగతా వాటన్నిట్లలో కూడా. ఏదేమైనా కూడా ప్రస్తుతం ఈ మోనాలిసాకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఆమె మరలా తిరిగి ఇండోర్కి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. జనాల నుంచి వస్తున్నటువంటి ఫ్లోటింగ్ కారణంగా కొంత అసౌకర్యానికి గురై ఆమె వెనక్కి వెళ్ళినట్టుగా అయితే సమాచారం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.